వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కమాల్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్తో కొత్తగా ఏ విధంగా గులాబ్ జామున్ చేసుకోవాలో చూద్దాము. ఇలా చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉంటుంది. ఇందుకు కావాల్సిన పదార్థాలు: కాజు, పిస్తా, గులాబ్ జామ్ మిక్స్ 1 కప్పు, షుగరు 2 కప్స్. కాజు 7, పిస్తా 7 తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనము చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా గీ యాడ్ చేసుకుని అది వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి కొద్దిగా దోరగా వేయించాలి మంటని సిమ్లో పెట్టుకొని. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నేను 250 ml కప్, అది 1 కప్పు ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. దీనిలోకి మనము చల్లారి పెట్టుకున్న పిస్తాని, కాజుని ఈ విధంగా గ్లాస్ వెనక భాగం నుంచి నేను మ్యాష్ చేసుకొని ఈ గులాబ్ జామ్ మిక్స్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా బాగా కొద్దిగా కలిపేసి తర్వాత 150 ml కప్, అది 150 ml కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని మనం చపాతీ పిండిలాగా ప్రెషర్ ఇస్తూ కలపకూడదు. మనం ఫింగర్స్తో మాత్రమే స్మూత్గా కలుపుకోవాలి. ప్రెషర్ అస్సలు ఇవ్వకూడదు. మనం పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మనం చక్కెర పాకాన్ని తయారు చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లోకి 1 కప్పు గులాబ్ జామ్ మిక్స్కి 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. 2 కప్పుల షుగర్కి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుంటూ పాకాన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కెర పాకాన్ని ఒకసారి పొంగు వచ్చేలాగా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడిని, కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పాకం గట్టిగా అయిపోకుండా ఉంటుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కొద్దిగా రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ విధంగా అరచేతితో గట్టిగా ప్రెషర్ ఇవ్వకుండా స్మూత్గా చుట్టుకొని ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అండి. ఈ విధంగా అన్ని బాల్స్ని స్మూత్గా చుట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, డ్రై ఫ్రూట్స్ ఆ విధంగా వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా మధ్యలోకి వెళ్ళిపోతాయి. నిజంగా ఈ రెసిపీ అయితే నేనైతే ఫస్ట్ టైం చేయడము, చాలా క్రిస్పీగా వచ్చింది. తర్వాత మనము స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని జామున్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఎంత ఆయిల్ వేసుకున్నామో అందులో సగం మాత్రమే మనం జామున్స్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించాలి. ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ అన్ని వైపులా ఒకే కలర్ వచ్చే విధంగా ఈ విధంగా వేయించుకొని మనము రెడీగా పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం వెంటనే దాన్ని తీయకూడదు. కనీసం అంటే ఒక 20 మినిట్స్ ఆ చక్కెర పాకంలోకి జామున్లని నాననివ్వాలి. నేనైతే ఒక ప్లేట్లోకి ఇలా డెకరేషన్ కోసం కొన్ని తీసుకున్నాను. తీసేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇది చాలా బాగుందండి. చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి దీన్ని మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు.
చూడండి, బయట క్రిస్పీగా లోపల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉంది. నేను వెంటనే మనం చక్కెర పాకం వీళ్ళకు వేసిన వెంటనే నేను కొంచెం తీసాను పక్కకి. ఈ విధంగా ఉంది. లోపల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. అవి చాలా క్రిస్పీగా ఉంటాయి, ఎందుకంటే మనము నెయ్యిలో వేయించాం కదా, అందుకే చాలా క్రిస్పీగా, లోపల కూడా చాలా జ్యూసీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.